ఖమ్మం నగరంలో ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు ప్రైవేట్ టీచర్స్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నల్గొండ జిల్లా రూపారెడ్డి ప్రిన్సిపల్ దారుణ హత్య సంఘటన నిరసిస్తూ ప్రైవేట్ టీచర్స్ అధ్యాపకులకు రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వ రక్షణ చట్టాలు చేయాలని డిమాండ్ చేశారు. 18 ఏళ్లలోపు ఉన్న విద్యార్థులకు మద్యం అమ్మకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ర్యాలీ ప్రధాన అంశాలపై యాజమాన్యాలు టీచర్స్తో మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. నల్గొండ జిల్లాలో రూపారెడ్డి దారుణ హత్య సంఘటనకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి లోకం కూడా తీవ్రంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు టీచర్స్, ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు కూడా తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం దీనిపై మాట్లాడేందుకు కోసం మనతో పాటు ఖమ్మం జిల్లా విద్యా సంస్థల అధినేత, ఆర్వెస్ట్ విద్యా సంస్థల అధినేత పార్వతిరెడ్డి గారు మన తెలుసుకుందాం. మేడం, చెప్పండి, ఎలా అనిపించింది ఈ హత్య సంఘటన తెలిసిన తర్వాత? ఇటువంటి సంఘటన ఇప్పటివరకు కూడా ఇటువంటి బ్రూటల్ మర్డర్ ఇంకా కూడా ఎవరికి జీర్ణం కాని పరిస్థితిలో ఉంది. ఊహకు కూడా అందని విషయం, అందరినీ పెద్ద షాక్కి గురి చేసింది. ముఖ్యంగా టీచింగ్ కమ్యూనిటీని కొంత భయభ్రాంతులకు గురి చేసింది. ఇటువంటి సంఘటన మళ్ళీ మనం చూడమని ఆశిస్తున్నాను. పేరెంట్స్కి కూడా కొంత అవేర్నెస్ రావాలి. పిల్లలని గమనించుకోవడం, ఎవరు బిజీలో వాళ్ళు ఉంటున్నారు, తల్లిదండ్రులు అందరూ కాదనట్లేదు, కానీ తప్పనిసరిగా ప్రతిరోజు 1 గంట 2 గంటలు పిల్లలతో క్లోజ్గా స్పెండ్ చేయాలి. చేస్తే వారి మనసులో ఏం జరుగుతుంది, ఏమేమి మార్పులు వస్తున్నాయి అనేది గమనించగలుగుతాము. మనము ఫీజు పే చేసినంత మాత్రాన చదువు వస్తుంది అనుకోవడం భ్రమ. తప్పనిసరిగా వాళ్ళ క్యారెక్టర్ డెవలప్ అయ్యే విధంగా ఇంటి వాతావరణం ఉండాలి. అలాగే ఎలాంటి ఛానల్స్ చూస్తున్నారు, ఇవాళ ఓటీటీలో చాలా క్రైమ్ మూవీస్ అందుబాటులోకి వచ్చాయి. మన పిల్లలు ఎటువంటి మూవీస్ చూస్తున్నారు, ఎటువంటి క్యారెక్టర్ డెవలప్ చేసుకుంటున్నారు అనేది తప్పనిసరిగా గమనించాలి. ఈ సంఘటన అనేది మొత్తం సొసైటీలో ఒక పెద్ద అవేర్నెస్ని తీసుకురావాలి. ఇది ఇక్కడితో ఆపకుండా దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి. పేరెంట్స్ని ఎన్లైటన్ చేయాలి. పేరెంట్స్ మీటింగ్స్కి వెళ్ళి టీచర్స్తో మాట్లాడి వాళ్ళ పిల్లలు స్కూల్లో ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు అనేది క్షుణ్ణంగా తెలుసుకొని వారి యొక్క పద్ధతిని సరిచేయాల్సిందిగా నా మనవి. సంఘటన ఎలా అనిపించింది? తల్లి తర్వాత తల్లి లాంటి గురువుని అత్యంత కిరాతకంగా 27 సార్లు పొడిచి చంపడం అంటే వారిలో ఎటువంటి లోపల ఆవేశాలు ఉన్నాయి అనేది గమనించాల్సిన విషయం. తల్లిదండ్రులు అప్రమత్తం అయితే తప్ప ప్రతి ఒక్క భవిష్యత్తు కూడా విద్యార్థి భవిష్యత్తు బాగుంటుందని కోరుకుంటున్నాను. ఎలా అనిపించింది సంఘటన? విద్యార్థులు సంఘటన చేయడానికి మీరు ఎలా అనిపించింది? రూపారెడ్డి గారి మరణం అనేది చాలా హేయమైన చర్య. ఒకసారి తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఒకసారి దీని గురించి సమీక్ష జరుపుకోవాలి. ఉపాధ్యాయుల మీద దాడే కాకుండా ఒక రూపారెడ్డి గారి మా తోటి ప్రిన్సిపల్ ని చంపేయటం అనేది ఇది చాలా హేయమైన చర్య. క్రమశిక్షణ లోపిస్తోంది. మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారు. విద్యార్థుల్ని మనం కనిపెట్టుకుని ఉండాలి. ఇది కేవలం ఉపాధ్యాయుల బాధ్యతే కాదు, ఇది తల్లిదండ్రుల బాధ్యత కూడా. అందరం కలిసి నడుద్దాం. అందరం క్రమశిక్షణగా మన పిల్లల్ని పెంచుకొని భావితరాన్ని పెంపొందించుకుందాం. ధన్యవాదాలు. మహిళా టీచర్స్ తో పాటు ప్రధానమైనటువంటి యూనియన్ నేతలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నారు. మరోవైపునటువంటి కీలకమైనటువంటి నేతలకు సంబంధించినటువంటి మనతో పాటు మాట్లాడేందుకు కోసం ప్రధానమైనటువంటి నేతలు ఇక్కడ ఉన్నారు. మనతో పాటు చెప్పండి సార్, మీకు ఈ సంఘటనకు సంబంధించి ఎలా అనిపించింది? సంఘటన ఎలా చూస్తున్నారు? ఈ సంఘటన జరగటం దురదృష్టం, కానీ దీనికి అన్ని వర్గాల నుంచి స్పందించినటువంటి స్పందన మాత్రం అనూహ్యం. జరిగిన యొక్క దురదృష్ట ఖండన ఇక భవిష్యత్తులో ఎక్కడా కూడా ఎప్పుడో కూడా జరగకుండా ఉండటానికి అటు మేనేజ్మెంట్స్గా, అటు ఉపాధ్యాయులుగా, అటు విద్యార్థుల తల్లిదండ్రులుగా, విద్యార్థులు తమ బాధ్యతగా సహృద్భావ వాతావరణంలో అందరం సరైన దారిలో వెళదాం. విద్యార్థులు అభివృద్ధి చేసేటట్టు మనం అందరం కూడా పాటుపడదాం. ఈ సంఘటనకి వచ్చినటువంటి స్పందన మాత్రం అపూర్వం. ఇలాంటి దురదృష్టమైన సంఘటనలు ఇక ముందు జరగకుండా ఉండాలని ఆశిద్దాం. మనతో పాటు మరో కరెస్పాండెంట్ ఇక్కడ ఉన్నారు. సార్, చెప్పండి, ఈ సంఘటన ఎలా చూస్తున్నారు? విద్యార్థులు వస్తున్న ధోరణి ఏంటి? ఈ సంఘటన దాదాపుగా మనం ఇది ఏ రకంగా కూడా జీర్ణం చేసుకోలేం. ఎందుకంటే ఒక మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. ఒక టీచర్ కానీ, ఒక కరెస్పాండెంట్ కానీ ప్రేమతోటి విద్యాబుద్ధులు చెప్పాలనేటటువంటి ధైర్యం చేస్తే అది ఇబ్బందిగా ఉంది. నమ్మిన విద్యార్థి ఇవాళ మీదకొచ్చి ఆ రకంగా చేయటం అనేది ఈ సమాజం దెబ్బతింటాను తప్పితే ఇది బాగుపడటానికైతే కాదు.
దీనికి ఏదైనా ఒక చట్టం తీసుకురావాల్సిందే. బలమైన చట్టం ఉంటేనే ఈ విద్యా వ్యవస్థ బాగుపడితేనే ఈ సమాజం బాగుపడుతుంది. తప్పితే రెండోది లేదు. దీనికి వేరే పరిష్కారం లేదు. స్వయంగా ఎవరు ఏం చేసి కాపాడుకోలేని వ్యవస్థని మాకు మేముగా కానీ ఎవరు కాపాడుకోలేరు. మేము పాఠం చెప్పే పిల్లవాడే ఎదురు తిరిగి మాకు కొడతానంటే మేమేం చేయాలి? వాడు ఏ ఉద్దేశంతో ఉన్నా మాకు అర్థం కాని పరిస్థితులు వాళ్ళు ఉన్నాం. గత 40 ఏళ్ళుగా మేము సర్వీసులో ఉన్నాము. ఏనాడు ఈ పరిస్థితులను ఎదుర్కోలేదు. మరి ఇప్పుడు చేయాలంటే మాకు ఒక ఇంత మనోస్థైర్యం దెబ్బతిందని చెప్పుకోవాలి. ఏ ధైర్యంతో ముందు పోవాలో మాకైతే అర్థం కావట్లేదు. ఇది ముక్తఖండంతో సమాజం మొత్తం, ముఖ్యంగా తల్లిదండ్రులనే వాళ్ళు ఎన్నంటూ ఉంటేనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి నా ఉద్దేశం. నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ అయిన రూపారెడ్డి గారి హత్యకు నిరసనగా ఖమ్మం జిల్లా ట్రస్మా ఆధ్వర్యంలో నడిచినటువంటి ఈ ర్యాలీకి వేలాది మందిగా జిల్లా నలుమూల నుంచి తరలి వచ్చినటువంటి మరి మా ఉపాధ్యాయులు మరి ఈ యొక్క సంఘీభావం తెలపడానికి వచ్చారు. మరి ఎందుకంటే ఒక విద్యార్థిని మంచి మార్గంలో నడపాలి అని, ఒక విద్యార్థి ఉన్నత స్థాయిలో ఎదగాలి అని, ఒక విద్యార్థిని తల్లిదండ్రులు ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టారని ఆశించడమే ఆమె చేసిన తప్పుగా భావిస్తున్నాను. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా మరి ప్రభుత్వం తరపున కూడా ప్రైవేట్ విద్యా సంస్థలకు, ప్రైవేట్ టీచర్స్కు, ప్రైవేట్ ప్రిన్సిపాల్స్కు అందరికీ కూడా తగిన రక్షణ కల్పించి న్యాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నిరంతరం పెరుగుతున్నటువంటి దాడులకు సంబంధించిన దాంట్లో కూడా తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు. మనతో పాటు టీచర్ యూనియన్ నేతలు కూడా మనతో పాటు ప్రైవేట్ స్కూల్ టీచర్ సార్ చెప్పండి, ఏం కోరుతున్నారు మీరు? టీచర్స్ మీద జరుగుతున్న దాడులు మీరు ఎట్లా స్పందిస్తున్నారు? సో ఈరోజు జరిగినటువంటి అత్యంత దారుణమైన సంఘటన ఏదైతే ఉందో, రూపారెడ్డి గారిని హత్య చేయడం చాలా అమానుషం. ఇది చాలా తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేస్తున్న విషయం. సో టీచర్స్ అనేవాళ్ళు ఉపాధ్యాయుల వృత్తిలో ఉండి ఒక అక్షర జ్ఞానం నేర్పించే గురువులాగా భావిస్తే స్టూడెంట్స్ ఇలాంటి అకృత్యాలకి పాల్పడడు. కాబట్టి ఈ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని, ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలని కూడా సరిచేసుకొని రాబోయే కాలంలో ఇలాంటి హేనీయమైన సంఘటనలు జరగకుండా చూడాలని టీపీటీఏ తరపున నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి. ప్రధానమైనటువంటిది ఖమ్మం జిల్లాకు సంబంధించిన చరిత్రలోనే ఇంతమంది టీచర్స్ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం లేఖ మీదకి వచ్చి కూడా ఇట్లాంటి ర్యాలీ చేయడం అనేది మొట్టమొదటిసారి. మొత్తానికి నల్గొండ జిల్లాకు చెందినటువంటి ఒక టీచర్ని మాత్రం అతి కిరాతకంగా మైనర్ విద్యార్థులు వాళ్ళు చదువు చెప్పినటువంటి టీచర్ని హత్య చేయడానికి సంబంధించి మాత్రం విద్యార్థి లోకంతో పాటు ప్రధానంగా టీచర్స్ లోకం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలతో పాటు టీచర్స్ ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రైవేట్ స్కూల్స్పై ప్రధానంగా టీచర్స్పై జరుగుతున్న దాడులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టాలు తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి అమానుషమైన చర్యలకు సంబంధించి వాటిని నియంత్రించే దిశగా ప్రభుత్వం వాళ్ళకి అవగాహన కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ప్రధానంగా కోరుతా ఉన్నారు. హింసను ప్రేరేపించేటువంటి ప్రధానమైన అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలన్నిటి కూడా నియంత్రించే దిశగా ప్రధానంగా వాళ్ళని ఉన్నటువంటి ఈ మీడియాకి సంబంధించి ప్రధానంగా ప్రసార సాధనాలు వస్తున్నటువంటి హింసాత్మక ధోరణిని నియంత్రించేందుకోసం కూడా ప్రభుత్వం చర్యలు తీసుకురావడానికి చట్టాలు తీసుకురావాలని చెప్పేసి కూడా టీచర్స్ లోకం ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మొత్తం యాజమాన్య లోకం కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇది ఖమ్మంలో ఉన్నటువంటి టీచర్స్ స్థాయికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమాచారం. కెమెరా పర్సన్